హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో 2 రకాల మటన్ రెసిపీస్ని టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా మటన్ బిర్యానీ, చాలా టేస్టీగా ఉండే మటన్ కీమా అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. చాలా తక్కువ టైంలోనే మనం ఈజీగా కుక్కర్లో చేసుకోవచ్చండి. రుచి అయితే బ్రహ్మాండంగా ఉంటుందండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఇంకా కమ్మగా ఉండే క్విక్గా అయిపోయే 2 రకాల రెసిపీస్ని సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం రండి. దానిలో ముందుగా మనము మటన్ బిర్యానీని కుక్కర్లో ఈజీగా తక్కువ టైంలో చేసుకునే ప్రాసెస్ని చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను కుక్కర్ తీసుకున్నానండి. దాంట్లో శుభ్రంగా ఒక 4-5 సార్లు ఇలా బోన్లెస్ లేకుండా తీసుకున్నానండి. బోన్లెస్తో ఎప్పుడు చేస్తాం కాబట్టి ఒక్కసారి ఇలా బోన్లెస్ లేకుండా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీని. శుభ్రంగా ఇట్లా పొడవుగా ముక్కలు ఉండేటట్టు కట్ చేసి తీసుకోవాలండి. కాస్త పెద్ద ముక్కలుగా తీసుకోవాలి బిర్యానీకి. ఇప్పుడు దీంట్లో ఒక ఆనియన్ తీసుకోవాలండి, కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మసాలాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టీ స్పూన్లు, రెడ్ కారం ఏమో ఒక 2 టీ స్పూన్, పసుపు పావు టీ స్పూన్, రుచికి సరిపోయినంత ఉప్పు అండి, గరం మసాలా 1 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇలా మసాలాలు వేసుకొని చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మనం బాగా మిక్స్ చేసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ మటన్లోకి వెళ్ళి టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి, ఎక్కువ తక్కువ అయితే. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మటన్ని బట్టి మీరు ఎన్ని విజిల్స్ పెట్టుకోవాలో పెట్టండి. నేనైతే ఇక్కడ 4-5 విజిల్స్ పెడుతున్నానండి. ఒక మటన్ ఒకవేళ హార్డ్ ఉంటే ఒక 2 విజిల్స్ ఎక్కువైనా పెట్టుకోవచ్చు. గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 4-5 విజిల్స్లో ఉడికించుకోవాలండి. నేను ఇక్కడ ఒక 4-5 విజిల్స్లో ఉడికించుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి. స్టవ్ మీద పెట్టుకొని ముందుగా మనము హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉంచుకోవాలండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. 4-5 విజిల్స్. ఇక్కడ బియ్యంని నానబెట్టుకున్నామండి. ఇక్కడ నేను నార్మల్గా రోజు యూజ్ చేసే బియ్యం తీసుకుంటున్నానండి. 2 గ్లాసులు తీసుకున్నాను. సుమారుగా ఇది 1/2 kg కంటే కొంచెం ఎక్కువ ఉంటాయండి. వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 నుంచి 3 వాష్ చేసుకోవాలండి. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. వాటర్ వేసుకొని ఇప్పుడు మనం ఈ బియ్యాన్ని పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ నేను ఒక 4-5 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. మటన్ ముక్క సాఫ్ట్గా ఉడికిందండి. ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు వీడియోలో. చూడండి, ఇలా తుంచితే సాఫ్ట్గా ఉడికిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మటన్ని మనం పక్కకు తీసుకోవాలండి. ఒకవేళ మీకు 4-5 విజిల్స్లో ఉడకకపోతే ఇంకా 2 విజిల్స్ ఎక్కువైనా పెట్టుకోండి. ఇక్కడ చూడండి, నాకు బాగా ఉడికిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1 కప్పు టమాటోలు తీసుకోవాలండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని మనము ఇక్కడ నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న మటన్లో ఈ గ్రైండ్ చేసుకున్న టమాటో పేస్ట్ని వేసుకోవాలండి. వేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చి స్మెల్ పోయే వరకు హై ఫ్లేమ్లో ఉంచి మంటను మనం బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటోలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగా వస్తుందండి బిర్యానీకి అయితే. ఇప్పుడు అదే మిక్సీ జార్ కడిగి ఒక 1/2 కప్పు దాకా వాటర్ వేసుకొని మంచిగా ఉడికించుకోవాలండి. ఈ గ్రేవీని మనం కాస్త దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 కప్పు దాకా కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఒక 2 నిమ్మకాయలు పిండి వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు బాగా బీట్ చేసుకున్న పెరుగు వేసుకోవాలండి. స్టవ్ని సిమ్లో ఉంచి పెరుగు వేసుకోవాలండి. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ గ్రేవీ మొత్తం మనకు కాస్త దగ్గర వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇలా అన్నీ వేసుకొని ఎంత బాగా మిక్స్ చేసుకుంటూ మనం ఉడికించుకుంటే అంత ఫ్లేవర్గా టేస్ట్గా వస్తుందండి. ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. నాకు ఇక్కడ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. మీకు ఒకవేళ ఉప్పు తక్కువ ఉంటే యాడ్ చేసుకోండి ఈ టైంలో. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం ఈ కుక్కర్ని వేరొక స్టవ్ మీద పెట్టుకొని దగ్గరకు ఉడికించుకుందామండి. నేను ఇక్కడ మరొక కుక్కర్ తీసుకున్నానండి. తీసుకొని దీంట్లో ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. బిర్యానీ అంటే కాస్త ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలండి చిన్న ముక్కలుగా. ఇప్పుడు దీంట్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ని మనము. హై ఫ్లేమ్లో ఉంచి మంచిగా ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ ఆకు ఒకటి తుంచి వేసుకోవాలండి. బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. లవంగాలు, ఇలేచి, దాల్చిన చెక్క, షాజీరా అవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆయిల్లో వేసుకొని మనం ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి బిర్యానీకి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. వేసుకొని ఇలా పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1/2 కప్పు కొత్తిమీర, పుదీనా శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలండి. మొత్తం 1 కప్పు పడుతుందండి. ముందుగా మనము 1/2 కప్పు వేసుకున్నాం మటన్లో, ఇప్పుడు ఇక్కడ 1/2 కప్పు వేసుకోవాలి. ఇలా పుదీనా, కొత్తిమీర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. మనం ఎంత వేసుకుంటే బిర్యానీకి అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలండి. 3-3.5 గ్లాస్ వరకు వేసుకోవచ్చండి. వేడి మీద తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి, అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడ నేను పింక్ సాల్ట్ వేస్తున్నాను కాబట్టి కాస్త ఉప్పు తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ వేస్తున్నానండి. మీకు రుచికి బట్టి వేసుకోండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు 2 ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. చూడండి ఇక్కడ ఈ కర్రీ మనకు డ్రైగా అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇక్కడ చూడండి వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి కదండి. ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలండి దీంట్లో. ఇలా మొత్తం రైస్ వేసుకోవాలి. ఇలా నానబెట్టుకొని వేసుకోవడం వల్ల మనకు పొడి పొడిగా అన్నం చాలా బాగా వస్తుందండి. మీరు కావాలంటే దీని ప్లేస్లో బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ నార్మల్ రైస్తో కూడా చూపిస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా చేసుకున్నా కానీ. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ముందుగా మనము రెడీ చేసుకున్న మటన్ కర్రీని దీంట్లో వేసుకోవాలండి. ఇలా మొత్తం మటన్ కర్రీని వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మంట ఉంచి ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ ఉంచుకుంటే సరిపోతుందండి. 2 విజిల్స్లో మనకు అన్నం ఉడికిపోతుందండి. ఇక నేను 2 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఒక 2 విజిల్స్ అయిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అప్పుడు తీసుకోవాలండి. మీరు అదే వేడి మీద తీస్తే అన్నం మనకు పొడి పొడిగా అనిపించదండి. ఇక్కడ నేను సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటుందండి. న్యూ ఇయర్కి లేదంటే స్పెషల్ ఒకేషనల్లో లేదంటే సండే స్పెషల్గా ఇలా సింపుల్గా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఒట్టిగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. రాయితతో తింటే ఆనియన్ పెట్టుకొని సూపర్గా ఉంటుందండి. వేడి మీద తినండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉండే మటన్ కీమాను మనం సింపుల్గా కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 1/2 కేజీ మటన్ కీమా తీసుకున్నానని శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఒక 3 నుంచి 4 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా స్టెయినర్లో వేసుకోవాలి. వాటర్ మొత్తం వెళ్ళిపోతుందండి. ఇక్కడ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి మటన్లో. ఇప్పుడు హోల్ బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి. బిర్యానీ లీవ్స్, ఇక్కడ నేను ఇలాచి, దాల్చిన చెక్క వేసుకోవాలండి. మిరియాలు ఉంటూ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు సన్నగా తరిగిన ఆనియన్ వేసుకోవాలండి. ఇలా ఆనియన్ని కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు సాఫ్ట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. వేసుకొని పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా అయినా కారం వేసుకోవచ్చండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. కారం వేసిన తర్వాత స్టవ్ని సిమ్లోనే ఉంచాలండి, లేకుంటే కారం మాడిపోతుంది. వేసుకున్న తర్వాత ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న కీమాను దీంట్లో వేసుకోవాలి. కీమా కైమా కూడా అంటుంటారండి. ఇప్పుడు దీంట్లో మటన్ కీమా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా నేను ఇక్కడ 2 ఆలుని తీసి కట్ చేసి వేసుకున్నానండి. వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి మా మమ్మీ ఇలానే చేస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కీమా అయితే. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన మెంతి ఆకు 1 కప్పు వేసుకోవాలండి. కీమా, ఆలు, మెంతి ఆకు ఫ్లేవర్ చాలా బాగుంటాయండి. ఇవి 3 కాంబినేషన్లో మీరు ఒక్కసారి చేయండి. రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. అస్సలు చేదు అనేది అనిపించదు. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఇలా 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. చూడండి, ఒక 2 నుంచి 3 విజిల్స్ అయిన తర్వాత నేను ఇక్కడ కుక్కర్ మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు దీంట్లో గరం మసాలా 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మనకు కీమా ఇంకా ఆలు కూడా బాగా ఉడికిందండి, ఆలుగడ్డ కూడా. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి. ఇక్కడ నేను బాగా వాష్ చేసుకున్న కొత్తిమీర కట్ చేసి వేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా చాలా తక్కువ టైంలో బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. కుక్కర్లో చేస్తాం కాబట్టి చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలోనే ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఇలా సిమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను 2 కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. నా దగ్గర రెడ్గా అయిపోయినాయి కాబట్టి 2 మిరపకాయలు వేసుకున్నాను. మూత పెట్టేసి స్టవ్ మీద ఆఫ్ చేసేసేయాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. చూస్తేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి. అంత రుచికరంగా చాలా టేస్టీగా ఉంటుందండి. మెంతాకు వేయడం వల్ల దాని ఫ్లేవర్ చాలా బాగా గుమ్మగుమ్మలాడే స్మెల్ వస్తుందండి. చపాతీ, అన్నం, వేడి వేడి అన్నంలో కూడా సూపర్గా ఉంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ మటన్ కీమాను ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంటుందండి. ఇలా కనుక చేస్తే మటన్ కీమా అందరి ఫేవరెట్ అయిపోతుందండి. అంత రుచికరంగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.